హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమోటా కొత్తిమీర పచ్చడి చేయబోతున్నా. టమోటా కొత్తిమీర పచ్చడికి టమోటాలు తీసుకున్నా, ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నా. మనం కారం ఎంత తినాలనుకుంటే అన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకోవాలి. కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చినన్నీ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి, పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని టమోటా ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని టమోటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. టమోటా ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు పెట్టడం కోసం కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఓకే, చూడండి, పచ్చడినంతా 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఆయిల్ సెపరేట్ అయింది కదా. కొత్తిమీర టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా టమోటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.